నమస్తే. నేను మీ మౌనిక. సమాజంలో లెక్చరర్ యొక్క వ్యవహారం అలజడి రేపుతుంది. ముఖ్యంగా ఈ కీచకంగా కొంతమంది లెక్చరర్స్ ప్రవర్తిస్తున్నారనే తీరుకు నిదర్శనమే ఈ సంఘటన. అనకాపల్లి జిల్లాలో పరవాడ ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఒక సంఘటన జరిగింది. సమాజాన్ని కలవరపెట్టిన సంఘటన ఇది. ముఖ్యంగా విద్యార్థులకు ఎప్పుడూ కూడా మార్గనిర్దేశం చేస్తూ ఉండాల్సిన ఒక ఉపాధ్యాయుడు మైనర్ బాలిక మీద లైంగికంగా దాడికి పాల్పడటం అనేది ఖచ్చితంగా నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం లాంటిదే. ఈ ఘటన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు ఒక భయం అంతేకాకుండా ఆందోళన కలిగించే అంశం. ఒక మనిషి ముఖ్యంగా ఒక గురువుగా గౌరవించబడుతున్న ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు. సమాజంలో మహిళలు కావచ్చు, బాలికలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు, ఈ వేధింపులు అన్నిటికీ ఇది మళ్ళీ ఒక ఎగ్జాంపుల్‌గా నిలబడింది. ముఖ్యంగా చదువుకునే వయసులో పిల్లలకి రక్షణ కరువైతే ఎలా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో ముఖ్యంగా పేరెంట్స్ కావచ్చు, లేకపోతే సమాజంలో వేరే వాళ్ళు కావచ్చు. వాళ్ళ మనసుల్ని ఎప్పుడూ తొలిచివేసే ఒక సంఘటనగా, కంట్లో నలకలాగా తయారైంది ఈ సంఘటన. ఇలాంటి సంఘటనలు అనేది. విద్యార్థుల భద్రతకు సంబంధించి ఇంకాస్త కఠినంగా చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్స్ ప్రస్తుతం పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రజల ఆకాంక్షలు ఈ కేసులో నిందితుడిగా ఉన్న లెక్చరర్ శ్రీధర్‌కి కఠినంగా శిక్ష విధించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. కేవలం ఇదొక వ్యక్తికి సంబంధించిన నేరం కాదు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి అని. అంతేకాకుండా నిందితుడికి తగిన శిక్ష పడితేనే ప్రజలు శాంతిస్తారు. వాళ్ళకొక నమ్మకం కలుగుతుంది అనేది మాత్రం ప్రజలు ఎక్కువగా చెప్తున్నారు. అంతేకాదు నేరం చేయాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకుండా ఒక గుణపాఠంగా ఉండాలని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని, శిక్ష తీవ్రంగా ఉండాలని గాని ఎక్కువ మంది కోరుకుంటున్నట్టుగా మనకి తెలుస్తోంది. ఇక ఈ చట్టం ప్రకారం మైనర్ల మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ వారికి కఠినమైన జైలు శిక్ష, అంతేకాకుండా జరిమానాలనేవి ప్రస్తుతంగా చట్టపరంగా ప్రస్తుతం ఉన్నాయి. ఈ చట్టాన్ని ఖచ్చితంగా సమర్థవంతంగా అమలు చేస్తేనే, కేసు విచారణ అనేది త్వరగా పూర్తి చేసి న్యాయం చేస్తేనే ప్రజలు కొంచెం ఒక నమ్మకంగా, ధైర్యంగా ఉంటారు అనేది మాత్రం తెలుస్తోంది. పరవాడ విషయం ఇన్స్‌పెక్టర్ అండి నేను. నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక పట్ల విద్యార్థిని పట్ల ఆమె చదువుతున్న దగ్గర ఒక అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను. సో ఎంక్వైరీలో భాగంగా ఆ యొక్క లెక్చరర్ని కూడా అదుపులోకి తీసుకున్నాము. ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. కఠినమైన చర్య తీసుకుంటాం. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు, అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు. అది చాలా సంతోషించే విషయం, మంచి పరిణామం అది. సో మా గౌరవ సూపరింటెండెంట్ పోలీసు ఎస్పీ గారి తుని సిన్హా సార్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం. సో అందులో అటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు ధైర్యంగా పిల్లలు ముందుకు వచ్చారు. చాలా గమనించాల్సిన విషయం, గుర్తించాల్సిన విషయం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. చట్ట ప్రకారంగా అన్ని పూర్వాపరాలను కూడా విచారిస్తాం. తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం. అది మేము పూర్తిగా విచారిస్తాం, చెప్తాం మీకు. అంటే ఇది పోక్సో కేసు కింద కూడా నమోదు చేసాం మనం. కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది. దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తున్నాం. దయచేసి మీరు కూడా మాకు సహకరించాలి. ఇలాంటి కేసుల లెక్కలు గనక ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశంలో మైనర్ల మీద ఈ లైంగిక నేరాలకు సంబంధించి కేసులు అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఈ పెరుగుదల అనేది ప్రతి ఒక్కళ్ళలో ఒక కంటిలో నలుసులాగా ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉందని చెప్పొచ్చు. అధికారికంగా తాజా గణాంకాల పరంగా ఒకసారి చూస్తే ప్రభుత్వ నివేదికలను మనం గమనిస్తే జాతీయ నేర రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ దీని నివేదిక ప్రకారం మనం చూస్తే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేలాదిగా పోక్సో కేసులు అనేవి నమోదవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. 2021 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, ఇది ఇప్పటిది కాదు, 2021ది. భారతదేశంలో పిల్లల మీద లైంగిక వేధింపుల కేసులు ఎన్ని నమోదయ్యాయో తెలుసా? 1,47,406 కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో ముఖ్యంగా 53,874 కేసులు పోక్సో చట్టం కిందే నమోదు చేయబడ్డాయి. ఇది అసలు భారతదేశంలో పిల్లల భద్రతకు సంబంధించిన తీవ్రమైన సమస్యగా పరిణమిస్తూ వచ్చింది. ఇప్పటికి ఇంకా ఆ కేసుల సంఖ్య పెరిగిపోయింది. అయితే ఈ లెక్కల ప్రకారం నమోదైన కేసులుగా ఉన్నవి మాత్రం కొన్ని. కానీ అసలు కేసు కూడా నమోదు కాకుండా వెలుగులోకి రానివి ఇలాంటి సంఘటనలు చాలానే సమాజంలో ఉన్నాయి.
ఖచ్చితంగా సమాజంలో ఉన్న ఒక చీకటి కోణాలను ఈ లెక్కలు బయటపెడుతున్నాయి అనేది మనం గమనించాలి. ఈ సమస్య మీద ప్రభుత్వంతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టి సమాజంలో ఒక ఆరోగ్యకరమైన, ఒక హెల్తీ వాతావరణాన్ని సమాజంలో నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ లెక్కలను బట్టి చూస్తే మళ్ళీ అర్థమవుతుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? పిల్లలకి లైంగిక విద్య మీద కొంచెం అవగాహన కల్పించడం, ఫిర్యాదు చేయడానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం అనేది ఇలాంటి చర్యలు గనక వాళ్ళు తీసుకుంటూ ఉంటే సమస్యకి పరిష్కారం లభించడంలో సహాయపడతాయని మాత్రం చెప్పొచ్చు. ఇలాంటివి ఖచ్చితంగా జరగకుండా ఉండాలి. దానికి ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలు ఉండాలి. ప్రభుత్వాలు కూడా స్పందించి ఇలాంటివి జరగకుండా చూడాలి. మనం 2021లో లెక్కలు చూస్తేనే ఇలా